నమస్తే అండి. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు భాస్కర్ ఫార్మ్స్ A to Z యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ అలాగే గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. దయచేసి గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాల్ని కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందన్నమాట. మీరు పందాలు వేసినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా, లేదంటే మీ కోడిని పంది వేసినప్పుడు కానీ, లేదంటే మీరు కోడి పందాలు వేసినప్పుడు ఏది నెక్కుతుందో ఏది ఊడిపోతుందో అని తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్. ఆ లింక్ ద్వారా మా గ్రూప్లో జాయిన్ అవి డైలీ అప్డేట్స్ అనేది తెలుసుకోండి. తేదీ చూసుకున్నట్లయితే జూన్ 23, 2025 సోమవారం రోజు విజయం సాధించే రంగులంట అనేది చూసుకుందాం ఫ్రెండ్స్. కుక్కుడు శాస్త్రంలో నక్షత్రం వచ్చేసరికి కృతిక అనమాట. జూన్ 22 సాయంత్రం 5:38 మొదలవుతుందండి. జూన్ 23 మధ్యాహ్నం 3:16 వరకు అయితే ఉంటుందన్నమాట ఈ కృతిక అనే నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ కోళ్ళ మీద విజయం సాధించదు అనేది ఒకసారి మనం చూస్తున్నాం అనమాట. నక్షత్రం వచ్చేసరికి కృతిక అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నలుపు రంగులో ఉన్న కాకి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పిచ్చికి వన్నే గౌడ్, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి ఎర్ర పొడలు వేసుకున్న కోళ్ళు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే నల్లకట్ట అబ్రాస్, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలనమాట. ఈ కృతికా నక్షత్రంలో గనక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గౌడ్ వేసిన నెమల డ్రెస్సింగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. సోమవారం రోజు మీరు ఉత్తరం వైపు ఉండి కోడిని దక్షిణ వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. అలా కాదని తూర్పు పరమడలో కనుక కోళ్ళని వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది. అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా కలర్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే రోహిణి నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చరికి నలుపు గల మైల అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పింగళ, దాని మీద ఊడిపోయే రంగు వచ్చరికి ఎరుపు రంగులో ఉన్న కోడి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చరికి ఎర్ర గోడు వేసుకున్న కోళ్ళు అనమాట. ఈ రోహిణి నక్షత్రంలో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే నలుపు రంగులో ఉన్న కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మొదటి జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 6 AM to 8:24 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి పింగళ, కోడి చూపున్న మైల, సేతువ, కోడి సవల, కోడి నల్లకట్ట బ్రాస్. ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే. అండ్ ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే లోపల కుసు రంగు వచ్చేసరికి తెలుపు రంగు ఉండాలి. పైన కోడి అందం అంతా కూడా నెమలందం టైప్లో కూడా ఉండాలన్నమాట. అలా ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది ఈ మొదటి జామ్లో. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి ఎరిపించిన కాకి, డేగ, రసంగి, పసిమిగల సేతువ, పచ్చకాకి. ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఊడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న నెమల అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే 8:24 AM to 10:48 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే డేగ, కాకిడేగ, ఎర్రకెక్కిరాయ్, ఎర్రమైల, రసంగి. ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే. అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే డ్యాగ్ చూపున్న కోళ్ళు, పింగళ చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి నెమలి, శుద్ధకాకి,
తెల్ల కక్కిరాయ్, సేతువ, నలకట అబ్రాస్ ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఓడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నలుపు రంగులో ఉన్న కోళ్ళు, నెమలి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపున్న నెమలు అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే 10:48 AM టు 1:12 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే శుద్ధ కాకి, నల్ల మైల, గాజు కక్కిరి, పాలబ్రాస్, సేతువ ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్న కోళ్ళు, కాకి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులసరికి ఎరుపు గల కక్కిరాయ్, రసంగి, ఎర్రమైల, పచ్చకాకి డేగలు, కాకిడేపర్లాలు ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసినట్లయితే నెమలి చూపున్న కోళ్ళు, ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపున్న కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే 1:12 PM టు 3:36 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే డేగ, ఎర్రబ్రాస్, ఎర్ర నెమలి, కాకిడేపర్లాలు, పచ్చకాకి డేగలు ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు, నెమలి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులసరికి నలుపు గల మైల, నెమలి, కాకి, కాకిడేగ, కక్కిరాయ్ ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కోడి చూపున్న కోళ్ళు, నలుపు చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే నెమలి చూపున్న డ్యాగ్ కానీ, ఎరుపు గల నెమలు కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఐదో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 3:36 PM టు 6 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్న కాకి, కోడి చూపున్న పింగళ, నల్లబొట్లు వేసుకున్న సేతువ, తెల్లకెక్కిరాయ్, నల్ల కాకిడేగ ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఐదో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి చూపున్న కోళ్ళు, పింగళ చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి డేగ, గేరువ, ఎర్ర కెక్కిరాయ్, ఎరుపు గల అబ్రాస్, ఎర్ర కాకిడేపర్లాలు ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఆఖరి జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం గమనించినట్లయితే ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు, నెమలి చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఐదో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కాకులు, పింగళాలు అనేవి ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మనం పందెం వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడి అనేది మంచి బాగా పోట్లాడే కోడి అయితే ఉండాలన్నమాట. మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసేవాడు కూడా మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో. నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అవతల వచ్చే కోడిని బట్టి మన కోడిని ఎంచుకుని మనం పందెంలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రంగే కాకుండా బరిలో జరుగుతున్న పందాలు బట్టి ఒక్కొక్కసారి రంగు అనేది అటు ఇటు మారుతుందన్నమాట. అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందెం అనేది నెగ్గడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.